నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధనాన్ని వార్మప్ తో స్టార్ట్ చేద్దామండి. నాతో పాటు మీరు మ్యాట్ పైకి వచ్చేయండి. ముందుగా నేను ఒక వైపున తిరుగుతున్నాను. ఇప్పుడు రెండు చేతుల్ని వెనకాల నుంచి ఇంటర్లాక్ చేయండి. రెండు చేతుల వేలని ఇలా ఇంటర్లాక్ చేస్తూ కాళ్ళల్లో కొంచెం డిస్టెన్స్ అయితే క్రియేట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు మనము ముందుకి హాఫ్ వే బెండ్ అవుదామండి. అలాగే షోల్డర్స్ ని నేను ముందుకి తీసుకొస్తున్నాను. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ డౌన్. ఈ మూమెంట్ ని మనము కలిసి కొన్నిసార్లు అయితే చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేస్తూ చేతులని షేక్ చేయండి. మెల్లగా రెండు చేతుల్ని రిలాక్స్ చేస్తూ కుడి కాళ్ళతో కిక్ చేయండి. ఇమాజిన్ చేయండి, ఒక బాల్ ఉంది, ఆ బాల్ ని మనము కిక్ చేస్తున్నాము. శ్వాస తీసుకుంటున్నప్పుడు స్ట్రెచ్ చేయండి, శ్వాసని వదిలేటప్పుడు ఫోల్డ్. కమ్ ఆన్, కంటిన్యూ చేయండి. మెల్లగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఈసారి ఎడమ కాళ్ళతో చేద్దాము. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము నెక్ తో స్ట్రెచ్ చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు కుడి చెవిని కుడి భుజానికి ఆనించేటట్టు మనము క్లోజ్ గా పెడతాము. ఇక్కడ మీరు స్ట్రెచ్ ని ఫీల్ అవ్వచ్చు. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్లో, శ్వాసని వదిలేటప్పుడు ఈసారి ఎడమ చెవి ఎడమ భుజానికి. ఈ మూమెంట్ ని కలిసి చేద్దామండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇవ్వండి ఇవాళ మన వార్మప్స్ కొన్ని చేసాము. మెల్లగా జాయింట్ రొటేషన్స్ అయితే అలవాటు చేసుకోండి. దానివల్ల మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అన్నది ఎక్కువగా పెరుగుతుంది. మనము కార్డియో, జంపింగ్స్ అలాంటివి చేసే కన్నా జాయింట్ రొటేషన్స్ చేస్తే కూడా మనకి చాలా ప్రాణశక్తి అన్నది ప్రతి పార్ట్లో వెళ్తుందండి. కాబట్టి మీరు అబ్జర్వ్ చేస్తూ ప్రతిరోజు జాయింట్ రొటేషన్స్ చేయండి. ఇవాళ మనం మొదటిగా చేయబోయే ఆసన పేరు గరుడాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా చూద్దాము ఆసన ఎలా చేయాలో. మనము రెండు కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో ముందుగా నిల్చుంటాము. ఇక్కడ మీరు డీప్ గా ఒకసారి శ్వాసని తీసుకుంటూ కంప్లీట్ గా శ్వాసని వదలండి. చాలా ఈజీగా కనిపిస్తుందండి. తాడాసన కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మనము మన ఎంటైర్ బాడీ వెయిట్ని రెండిటి మీద ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి నిల్చోవాలండి. చాలా మంది ఒక కాళ్ళ పైనే పెడతారు, దానివల్ల ప్రెషర్ ఉంటుంది. రెండు కాళ్ళ పైన పెడుతూ
మనము ఈ పొజిషన్లో నిల్చుంటాము. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా కొంచెంగా స్క్వాట్ చేయండి. ఇప్పుడు కుడి కాళ్ళని రేస్ చేస్తూ కుడి కాళ్ళతో మనము ఎడమ కాళ్ళని వ్రాప్ చేస్తున్నాము. అలాగే కుడి కాళ్ళు ముందుంది కదండి, కుడి చేతిని ముందు పెట్టండి. ఈసారి ఎడమ చేతితో వ్రాప్ చేయండి. మళ్ళీ మెల్లగా ముందుగా చేతులని రిలాక్స్ చేస్తూ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. చూసారు కదండి, గరుడాసన మనము ఆసనాలో ఎలా వెళ్ళాలో నేను అలైన్మెంట్ అయితే చూపించాను. ముందుగా మనము స్క్వాట్ చేయలేదనుకోండి, వ్రాప్ చేయడం అన్నది కష్టంగా ఉంటుంది. లెగ్స్ని స్ట్రైట్గా ఉంచి మనం వ్రాప్ చేస్తే అవుతుందా అండి? కాదు కదా. కొంచెంగా స్క్వాట్ చేయండి, అప్పుడు కాళ్ళని ఈజీగా మనము చుట్టొచ్చు. మనము ఈ ఆసన చేయటం వల్ల లింఫ్ నోడ్స్ ఉంటాయండి చేతుల్లో, కాళ్ళల్లో. లింఫ్ నోడ్స్ని మనము ఇలా మనం చేసినప్పుడు దాన్ని యాక్టివేట్ చేస్తున్నాం. లింఫ్ నోడ్స్ని యాక్టివేట్ చేయటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. బ్యాలెన్స్ అవ్వదు అని అనిపిస్తే గోడకి దగ్గరగా వెళ్ళి చేయండి. పడిపోతాను అన్న భయం ఉంటే గోడకి దగ్గర వెళ్ళని, లేదా ఒక కాళ్ళ పైన నిల్చొని బ్యాలెన్స్, తర్వాత మెల్లగా ఆసనాలోకి వెళ్ళండి. మెల్లగా మనము రిలాక్స్ అవ్వచ్చు. గరుడాసన మనము బ్యాలెన్సింగ్ ఆసన అనొచ్చండి. బ్యాలెన్స్ చేయటం వల్ల ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా చాలా పెరుగుతుంది. గరుడ అంటే ఏంటండి? ఈగల్ ఎంత షార్ప్గా ఉంటుంది. అక్కడెక్కడో ఎంతో హైట్లో ఉన్నది కూడా పాముని ఈజీగా ఎక్కడుందో కూడా చూసేస్తుంది. కాబట్టి అలా మనం ఈ ఆసనాలో హోల్డ్ చేయటం వల్ల మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా చాలా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన కన్నా ముందు అందరికీ నేను ఒక చిన్న విషయం అయితే అడగాలనుకుంటున్నాను. ఏం లేదండి, ఆసన సాధన స్టార్ట్ ఇప్పుడు చేసినా కూడా ఏం పర్లేదండి. చాలా మందికి అపోహాలు ఉంటాయి. నేను చేయగలుగుతానా, అది ఎప్పటి నుంచో చేయాలి, చిన్న వయసు నుంచి చేస్తే నేను అలా మెలికలు తిరిగి ఆసనాలు హోల్డ్ చేయగలుగుతాను అన్నది అనుకుంటారు. అవన్నీ అపోహాలు. ఎప్పుడు లేట్ కాదండి. మీరు ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మనము ఫ్లెక్సిబిలిటీ మొత్తం కంప్లీట్గా అయిపోతారని నేను చెప్పను, కానీ హెల్త్లో మీలో మీరు మార్పులను అయితే కంపల్సరీగా చూడగలుగుతారు. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేస్తే ఏమవుతుందండి? ఏం కాదు. మనకి ఫిజికల్గా కనిపించకపోయినా మీలో చేంజెస్ అయితే మీరు తప్పకుండా చూస్తారు. మీరు చూసే విధానంలో కానివ్వండి, మీరు ఉండే విధానంలో చాలా మార్పులు అయితే వస్తాయి. డిసిప్లిన్ అంటారు కదండి, డిసిప్లిన్ ఈజ్ ద ఫస్ట్ కీ. ఏ సక్సెస్కి అయినా డిసిప్లిన్ అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీకు డిసిప్లిన్గా లైఫ్లో మీరు ఉంటే మీరు ఏమనుకున్నా సాధించగలుగుతారు. బద్ధకంగా రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, ఒకప్పుడు చూద్దాంలే అని అనుకుంటే ఏవి అవ్వవండి. కాబట్టి ఇప్పుడు కూడా ఏం పర్లేదు, మీరు ముందడిగేసి జీవన యోగాని మీరు ఫాలో అవ్వండి. దానికి నేను హెల్ప్ చేస్తాను. తర్వాత మనం చేయబోయే ఆసన పేరు పరివృత జాను శీర్షాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. లెగ్స్ ని మనము స్ట్రెచ్ చేసి కూర్చోవడమే దండాసన అంటారు. ఇక్కడ నేను కుడి కాళ్ళని కుడి వైపున తీసుకెళ్తున్నానండి. అలాగే ఎడమ కాళ్ళని కుడి లోపల వైపునున్న తొడ దగ్గర పెట్టాను. అలాగే నా పై భాగాన్ని నేను కుడి వైపున టర్న్ అవ్వలేదండి,
నేను ముందుకే ఫేస్ చేస్తున్నాను. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున మనము బెండ్ అవుతూ కుడి బొటన వేలని హోల్డ్ చేస్తూ ఛాతీని ఇలా కాకుండా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తూ పైన వైపున చూడండి. మీరు డైనమిక్ మూమెంట్స్ చేసినా కూడా ఫ్లెక్సిబిలిటీ అవుతుందండి. కాబట్టి మీరు బొటన వేలని హోల్డ్ చేయలేకపోతే యోగా స్టాప్ని వాడండి. దానివల్ల ఈజీగా మనము హోల్డ్ చేయరు. పరివృత జాను శీర్షాసన మనం చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారని ఈ భాగంలో ఎక్కువగా కాంట్రాక్షన్ అయ్యింది, ఈ భాగంలో ఎక్కువగా స్ట్రెచ్ అయింది. అంటే ఒక బాడీలో ఎక్కువగా స్క్వీజ్ చేసాము, ఇంకో దగ్గర పార్ట్లో మనము స్ట్రెచ్ చేసాము. కాబట్టి ఈ భాగంలో అన్నిట్లో మనము వర్క్ చేస్తున్నాము. ఇంటర్నల్గా ఆర్గాన్స్ పైన, అలాగే అక్కడున్న బ్లాకేజెస్ని కూడా తీస్తుంది. ఇంకా ఈ ఆసనాలో మనం చూసుకున్నట్టయితే కాళ్ళల్లో వెనకాల భాగంలో చాలా మంచి స్ట్రెచ్ ఉంటుంది. మన సైడ్ ఫ్యాట్ని రెడ్యూస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనం 2 కాళ్ళతో కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. ఇదండి పరివృత జాను శీర్షాసన. ఈ ఆసన చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ మన ఛాతీని పాయింట్ చేయటం అండి. ఛాతీని ఓపెన్ చేసి పైన వైపున చూడటం. మీరు ఇలా ఉన్నారనుకోండి, ఏ ఉపయోగం ఉండదు. ఛాతీని మంచిగా ఓపెన్ చేస్తూ పైన వైపున చూడండి. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు భుజంగాసన. భుజంగాసన మనము చూడటానికి ఈజీగా ఉంటుందండి, చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. కానీ మనము చేస్తే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చెప్తానండి. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూసేద్దాము. ఈ ఆసన చేయటానికి మన పొట్ట వైపున ముందుగా పడుకుంటాము. కాబట్టి ఆ పొజిషన్కి ఆ పొజిషన్లో నేను పడుకున్నానండి. చూడండి, మీరు చూసినట్టయితే నేను నా పొట్ట వైపున పడుకున్నాను. అలాగే చేతులని ఎగ్జాక్ట్గా భుజం కింద పెట్టండి. 2 భుజాల కింద మన చేతులని పెడతాము. అలాగే చేతుల్ని ఇలా దూరంగా కాకుండా శరీరానికి ఎంత దగ్గర అయితే అంత దగ్గరికి పెట్టండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు ఎత్తండి.
మళ్ళీ మెల్లమెల్లగా మనము శ్వాసని వదిలేటప్పుడు పై భాగాన్ని కింద డ్రాప్ చేస్తాము. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన గర్భవతులు, ముఖ్యంగా బ్యాక్ ఇంజ్యూరీ ఉన్న వాళ్ళు, అలాగే తిన్న వెంటనే ఆసనాన్ని చేయొద్దండి. ఏ ఆసన అయినా మనము పడుకొని చేసేవి, పొట్ట పైన పడుకొని చేసే ఆసనాలు తిన్న వెంటనే చేయొద్దు. కొంచెం గ్యాప్ తీసుకొని ఫుడ్ డైజెస్ట్ అయిన తర్వాత చేయండి. అలాగే మనకి అబ్డామినల్ సర్జరీస్ ఏదన్నా అయినా కూడా ప్రెషర్ అక్కడ ఎక్కువగా పడుతుంది కాబట్టి అవాయిడ్ చేయండి. కానీ ఈ ఆసనాలో మీ షోల్డర్స్ అంటే మీ భుజాలని రోల్ చేస్తూ మనము ముందుకి చూడటం వల్ల స్పైన్ అన్నది చాలా స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. అలాగే డైజెషన్ ఇష్యూస్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కూడా మనం రెక్టిఫై చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కలిసి మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి కళ్ళు మూసుకొని ఎక్కడ ఏ మజిల్స్ని మనము కంప్రెస్ చేస్తున్నామో అలాగే రిలీజ్ చేస్తున్నామో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి భుజంగాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలను చెప్పాను కాబట్టి దీన్ని మీరు తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మర్కటాసన. ఈ ఆసన చాలా సులువుగా ఉంటుందండి, కానీ చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. ఈ ఆసన ముందుగా ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా మన వీపు వైపున పడుకోవాలి కాబట్టి ఆ పొజిషన్కి వచ్చేయండి. ముందుగా శవాసనాలో రెస్ట్ చేస్తాము. రెస్ట్ చేసిన తర్వాత రెండు కాళ్ళని మీరు ఫోల్డ్ చేయండి. రెండు మోకాళ్ళు పైకి పాయింట్ చేసేటట్టు పెట్టుకోండి. అలాగే చేతులని కొంచెం శరీరంగా, రెండు చేతుల్ని శరీరానికి కొంచెం దూరంగా పెట్టండి. అలాగే కాళ్ళని కూడా కొంచెం సెపరేట్ చేయండి. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు రెండు కాళ్ళని కుడి వైపున తీసుకెళ్తూ ఎడమ వైపున చూడండి. మళ్ళీ శ్వాస తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఈసారి శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళు ఎడమ వైపున, తల ఏమో కుడి వైపున ట్విస్ట్ అవుతున్నాము. నాతో పాటు మీరు కలిసి ఈ ఆసనాన్ని చేయండి. చాలా మంచిగా స్పైన్ అన్నది ట్విస్ట్ అవుతుందండి. మనకి ఎక్కడ స్ట్రెచ్ అవుతుందో అబ్జర్వ్ చేస్తూ చేయండి. మెల్లగా రెండు కాళ్ళని, చేతులని రిలాక్స్ చేస్తూ శవాసనాలో కొన్ని క్షణాలు బాడీలో, విశ్వాసలో దృష్టి తీసుకెళ్తూ రిలాక్స్ అవ్వండి.
మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మర్కటాసన. ఈ ఆసన వల్ల స్పైన్ అన్నది చాలా రిలాక్సింగ్ అవుతుంది. అలాగే శరీరానికి కూడా ఆసన సాధన చేసిన తర్వాత మంచి రిలాక్సేషన్ అయితే ఇస్తుంది. కాబట్టి దీన్ని మీరు ప్రతిరోజు మీ సాధనాలో చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మీరు ప్రతిరోజు బాడీ ట్యాపింగ్ గురించి నేను ఒకసారి చెప్పాను కదా, ఈసారి వ్రిస్ట్ ట్యాపింగ్ అండి. ఏం లేదండి, 2 వ్రిస్ట్ని పెట్టి ఇలా హిట్ చేయండి, లేదా ఇలా అయినా హిట్ చేయొచ్చు, ఏం పర్లేదు, కానీ ట్యాప్ చేయండి. వ్రిస్ట్ని ట్యాప్ చేయటం వల్ల మన హార్ట్ రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ కూడా రావండి. కాబట్టి వ్రిస్ట్ని మనము ఎంతైతే అంత ట్యాప్ చేయడానికి ట్రై చేయండి. మనము భజన హ్యాండ్స్తో చేస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి అని తెలుసు కదా, వ్రిస్ట్కి కూడా ఉందండి. కాబట్టి దీన్ని మీరు బాడీ ట్యాపింగ్లో హ్యాండ్ ట్యాపింగ్ చేసేటప్పుడు వ్రిస్ట్ని కూడా చేయండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.